మహేశ్వరం నుంచి కూడా ఖచ్చితంగా గెలుస్తా, సబితా ఇంద్రారెడ్డి గారు ఎలాగో బరిలో లేరు, ఇక సీనియర్ ఎమ్మెల్యే నేనే ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఖచ్చితంగా గెలుస్తా, మంత్రిని అవుతానంటూ ఘంటాపదంగా గట్టిగా చెప్పారట. మీరు ఆ ధీమాతోనే ముందుకు పోయారట. ఆ నమ్మకంతోనే నేను మహేశ్వరం పోయిన మాట వాస్తవం, కాదనే కాదు. కానీ పరిస్థితుల్లో అలా అప్పటికప్పుడు నేను పోవడం కూడా కరెక్ట్ కాదు. నేను అప్పటిదాకా సబిత గారికే టికెట్ ఇస్తామని చెప్పారు. లాస్ట్ మీరు అన్నట్టుగా 2 గంటల ముందు ఇస్తే మనం పోయి చేసేది ఏముండదు. అప్పటికే అక్కడ ఉండే అభ్యర్థులు ఎవరి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కదా. కాబట్టి అందుకే నేను ఏమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ రీజనల్ పార్టీలకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏ అభ్యర్థి గెలవగలుగుతాడు, ఏ అభ్యర్థికి సత్తా ఉంది అని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు రీజనల్ పార్టీలలో. నీకు నేషనల్ పార్టీలలో ఎవరి మీదనో డిపెండ్ అయిపోతారు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీ మీడియా ద్వారా కూడా మా అధిష్టాన వర్గానికి కానీ మా పార్టీకి కానీ చెప్పదలిచింది ఏంటంటే, ఎవరైతే గెలవగలుగుతారో డూ అండ్ డై గెలవగలిగే అభ్యర్థులకే. మల్రెడ్డి రంగారెడ్డి గెలుస్తాడు అనుకుంటేనే టికెట్ ఇవ్వాలా, లేదంటే టికెట్ ఇవ్వద్దు. మల్రెడ్డి రంగారెడ్డికే ముందు ఫస్ట్ చేయండి ఆ పని. 1 కాదు 4 సర్వేలు చేయించండి. ఈరోజు రీజనల్ పార్టీస్ ఉన్నాయి కదా, రీజనల్ పార్టీలు అదే చేస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు కానీ, ఇక్కడ కేసీఆర్ కానీ, లేకపోతే ఇంకే రీజనల్ పార్టీ అయినా ఈరోజు అభ్యర్థులే ముఖ్యం. పార్టీకి ఒకవైపు పార్టీ, మరొక వైపు అభ్యర్థి. ఎవరు గెలవగలుగుతారు అనుకుంటే వాళ్ళకే టికెట్ ఇవ్వాలి. ఒకవేళ మనం నిజంగానే గెలవలేని క్యాండిడేట్ ఉండు, ఏదన్నా అవకాశం ఇవ్వాలంటే అధికారం వచ్చినాక ఇచ్చుకోండి ఎవరైనా. కానీ గెలవలేని క్యాండిడేట్లకు టికెట్లు ఇచ్చి మళ్ళీ మనం చేతులు దులుపుకుంటే మళ్ళీ 5 ఏళ్ళు వెనకపోతాం ఎవరమైనా. అందుకే నేను మా పార్టీని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు గెలవగలిగితే వాళ్ళకే టికెట్ ఇవ్వండి, వాళ్ళనే ఎంకరేజ్ చేయండి. మీరు మనమే నలుగురిని ప్రోత్సహిస్తే మళ్ళీ మునిగిపోతాం, అవతలోనికి అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే తప్పకుండా అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలి. మేము పార్టీ మీటింగ్లలో కూడా చెప్తున్నాం, ఇంటర్నల్గా చెప్తున్నాం. కాబట్టి తప్పకుండా అదే జరుగుతుంది అని అనుకుంటున్నాము. జరగకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే చాలా కష్టపడాలి. ఈరోజు అక్కడ అధికార పార్టీ ఉంది. రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా, ఈసారి మీకు సులువు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలకు రావడంతో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం తెలంగాణలో ఖాయము. రేవంత్ రెడ్డి గారు చరిష్మాతో ఖచ్చితంగా విజయం సాధిస్తామంటున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు రాకతో కాంగ్రెస్కి పూర్వవైభవం వస్తుంది అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రేవంత్ రెడ్డి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజే. రేవంత్ రెడ్డితో పాటుగా ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు వచ్చినా ఆహ్వానించుకోవాలి. ఈరోజు రీజనల్ పార్టీలు ఏం చేస్తున్నాయి, ఎవడన్నా గట్టోడు రాజకీయాలు ఉంటే వాడిని పిలిచి తీసుకుంటున్నారు. మనం కూడా ఆ పని చేయాలి. అంటే రేవంత్ రెడ్డి లాంటి గట్టి వ్యక్తి, గట్టి నాయకుడు, వాక్చాతుర్యమైన నాయకుడు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో లేరని మీరు భావిస్తున్నారా? బ్రదర్, లేరు అనడానికి లేదు, ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి కూడా రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతుంది, లాభం జరుగుతుంది, మంచి వక్త. అందులో ఏం మనము అనుమానపడాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా మేలు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను సీఎం అంటే నేను సీఎం అన్నట్టు చాలా మంది ఉన్నారు. వారి వరుసలో ఆ వరుసలో మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారా? నేను లేను. కానీ సీఎం అనేటువంటి వ్యక్తులకు కూడా ఎవరెవరు ఎన్ని ఓట్లతో ఓడిపోయారో కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రులు కావాలి అని అడిగినటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే 3rd ప్లేస్ 4th ప్లేస్ పోయిన వాళ్ళకి కానీ అసలు టికెట్లే ఇవ్వద్దంట నా అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీలో 3వ ప్లేస్లో 4వ ప్లేస్లో ఉన్నోళ్ళకి అసలు టికెట్లు ఇవ్వద్దు. ఇస్తే నిజంగా వాళ్ళు ఇంప్రూవ్ అయినారు, వీళ్ళు దగ్గరికి వచ్చినారంటే తప్పని పరిస్థితులు ఇవ్వండి. కానీ నా లెక్కలో మాత్రం అలాంటి వ్యక్తులకు 3rd ప్లేస్ వచ్చిన వ్యక్తులను అసలు కౌంట్లో తీసుకోకుంటేనే మంచిది. లేదు నిజంగా వాళ్ళైతేనే గెలుస్తారు అనుకుంటే సర్వేలు చేయించండి, తప్పకుండా తీసుకోండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది
ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch